హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ తెలుగు. నా ట్రేడింగ్ జర్నీ 2022లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. దాదాపు 3 సంవత్సరాలు పడుతుంది. చాలా రకాలుగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ వీడియోస్తో స్టార్ట్ చేసి అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫస్ట్ నేను ఈక్విటీలో చేశాను కొన్ని రోజులు. ఈక్విటీలో చేయడానికి చాలా క్యాపిటల్ అవసరం పడుతుంది. ఈక్విటీ తర్వాత వేరే ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వచ్చాను. ఒక దగ్గర కోర్సు అటెంప్ట్ చేసి కోర్స్ తీసుకున్నాను. ఫైనల్గా ప్రతి ఒక్కరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలంటూ ఉంటారు కదా. సో నేను కూడా ఈ 3 ఇయర్స్ నా ట్రేడింగ్ జర్నీలో కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఆ రూల్స్ ఏంటో మనం ఈరోజు చూద్దాం. నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఈ రూల్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ రూల్స్ చేసుకోవడం ఈజీయే, కానీ ఫాలో అవ్వడం చాలా కష్టం. రూల్స్ ఏముంది, ఒక దగ్గర రాసేసుకుంటే సరిపోతుంది, బట్ ఇది ఫాలో అవ్వాలంటే చాలా కష్టం. నేను ఏమేమి రూల్స్ పెట్టుకున్నానో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఓన్లీ 2 ట్రేడ్స్ పర్ డే. మనం తక్కువ ట్రేడ్స్ చేస్తేనే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతాం మార్కెట్లో. ఒకే రోజు 10 ట్రేడ్స్ చేస్తా, 5 ట్రేడ్స్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా లాస్ట్లోనే ఉంటాం. చాలా ఇంకా పెద్ద పెద్ద ట్రేడర్స్ అయితే ఒక్కటే ట్రేడ్ చేస్తారు డైలీ. ఒక్కటే ట్రేడ్ చేసామనుకోండి, ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాం. సో ఫస్ట్ ట్రేడ్ తర్వాత మనకు ఒకవేళ మనీ వస్తేనేమో గ్రీడినెస్ వస్తుంది, ఇంకా రావాలని చెప్పేసి. పోయింది అనుకోండి, యాంగ్రీ వస్తుంది. నెక్స్ట్ మనం రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. సో అందుకని ఒక్క ట్రేడ్ చేయడం బెటరు. లేదు బై మిస్లో ఇంకా సరిపోలేదంటే 2, అంతకంటే ఎక్కువ ట్రేడ్స్ అస్సలు చేయొద్దు. ఓకేనా. స్ట్రాటజీ, నేను 44 మూవింగ్ యావరేజ్ వాడుతూ ఉంటాను. సో సిద్ధార్థ్ బాన్షాలి అని ఒకతను యూట్యూబర్, అతను ఈ స్ట్రాటజీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అతన్ని ఫాలో అవుతూ నేను ఈ 2 ఇయర్స్ నుంచి 44 మూవింగ్ యావరేజ్ అనేది నా స్ట్రాటజీ. నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్టర్ కన్ఫర్మేషన్. నేను ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే బాటంలో పట్టుకోవాలని చూడకుండా ఒక గ్రీన్ క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, సో ఇట్లా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఎంట్రీ ఉంటుంది. లేదంటే ఈ మార్కెట్ అనేది మళ్ళీ ఇటే కిందికి వస్తుందో పైనకి వస్తుందో మనకు తెలియదు. సో ఎంట్రీ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ అనేది నాదొక రూల్. తర్వాత 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. ఇక్కడ చూడండి, ఒక లాట్ చేసామనుకోండి, రిస్క్ 375 రూపీస్, అంటే ఒక లాట్ 75 కదా. సో 5 పాయింట్స్ లాస్ అయితే మనకు 375 రిస్క్ వస్తుంది. ఒకవేళ ప్రాఫిట్ తీసుకుంటే 10 పాయింట్స్ 750 వస్తాయి అన్నమాట. ఎక్కువ గ్రీడీనెస్ ఉండదు మనకి, ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఎక్కడ తెలిసి ఉండాలి. ప్రాఫిట్ అయినా లాస్ అయినా, ప్రాఫిట్ అయితే ఎంతవరకు తీసుకుంటాం, లాస్ అయితే ఎంతవరకు తీసుకుంటాం, ముందే కన్ఫర్మేషన్ ఉన్నామనుకోండి మనం క్లారిటీతో ట్రేడ్ చేయగలుగుతాం. సో చూడండి, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. వస్తే 10 పాయింట్స్, పోతే 5 పాయింట్స్ అన్నమాట. సో ఇదొకటి. ఈ 4 మేజర్ పాయింట్స్. తర్వాత ఇంకా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఇదేంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే మనం అప్ సైడే ట్రేడ్ చేయడానికి చూడాలి, అంటే కాల్ సైడ్. డౌన్ ట్రెండ్ అయితే పుట్ సైడ్ చేయడానికి చూడాలి. ఒక కాలు ఒక పుట్టు అలా కొనకూడదు ఒక రోజులో. సో నెక్స్ట్, డోంట్ చేజ్ ద మార్కెట్, లెట్ ఇట్ కమ్ టు యూ. మనం టైం అవుతుంది కదని ఎక్కడో దగ్గర ఎంట్రీ తీసుకోకుండా, మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకోవాలని ముందే మన స్ట్రాటజీ అనుకుంటామో అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, మార్కెట్ రివార్డ్స్ దెమ్ హూ వెయిట్స్. సో చాలాసార్లు చూసే ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే, ప్రాఫిట్ ఈజ్ నాట్ ప్రాఫిట్ వితౌట్ ఫాలోయింగ్ రూల్స్. సో ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా మనకు ప్రాఫిట్ వచ్చినా కూడా అది ప్రాఫిట్ కాదు అన్నట్టే. ఎందుకంటే ఈ రూల్స్ ఫాలో అవ్వడం మిస్ చేసాం అనుకోండి, ఒక్కరోజు మిస్ చేస్తే డైలీ మిస్ చేస్తూ ఉంటాం. మిస్ అయినా కూడా ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి, సో మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. ఫైనల్లీ నేను చాలాసార్లు ఒక 5-6 టైమ్స్ నా అకౌంట్ బ్లో చేశాను. అకౌంట్ అంటే నేను 10,000 యాడ్ చేస్తే ఒక్క రోజులోనే 10,000 అయిపోయేంత వరకు ట్రేడ్ చేసేవాడిని. అప్పుడు ఏంటది, ఓవర్ ట్రేడింగ్ అన్నమాట. మోర్ దాన్ మల్టిపుల్ ట్రేడ్స్ 1 by 1 తీసుకుని 330 వరకు మార్కెట్తో ఫైట్ చేసి అకౌంట్ బ్లో అయిపోద్ది. అస్సలు అలా చేయకూడదు. అందుకనే ఫస్ట్ ఇక్కడ రాసుకున్నాను, స్ట్రిక్ట్లీ 2 ట్రేడ్స్ పర్ డే. సో మల్టిపుల్ టైమ్స్ అకౌంట్ అనేది బ్లో అవుట్ అయిపోయింది, అంటే మొత్తం 0 బ్యాలెన్స్ అయిపోయింది. ఓవర్ ట్రేడింగ్ మాత్రం అసలు డబ్బులు పోవద్దు. అంటే ఓవర్ ట్రేడింగ్ చేసినామంటే ఖచ్చితంగా మనము ఒక 1 మంత్ అంతా మీరు ప్రాఫిట్లో ఉండి ఒకరోజు ఓవర్ ట్రేడింగ్ చేశారనుకోండి, ఆ 1 మంత్ ప్రాఫిట్ అంతా పోతుంది. సో ఇవి నేను పెట్టుకున్న రూల్స్. సో నా రూల్స్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.